మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఇటు మీ అమ్మగారు మీ నాన్నగారు చెప్పకుండా లోపలికి వెళ్ళారు మీరు. ఒక్కసారి వాళ్ళు కనబడడం ఘటనలు కానీ వాళ్ళకి లోపలికి వెళ్ళారు కదా వాళ్ళతో కలవాలని కానీ ఎప్పుడైనా అనిపించిందా మీకు? అంటే కలవాలనేది లక్షల సార్లు అనుకుంటా, లక్షల సార్లే పోయినప్పటి నుంచి కూడా కలవాలనేది అమ్మ గురించి నాయన గురించి అనుకోకుండా ఏ కొడుకు ఉండలేడు. ఇవాడు పచ్చి అరాచకుడు అయితే తప్ప ఎవడు ఉండలేడు, సాధారణ వ్యక్తి అయితే ఎవరు ఉండలేరు. నేను మావోయిస్ట్ పార్టీ పోయింది సమాజాన్ని మార్చాలని పోయింది తప్ప నాకు వాళ్ళపైన ప్రేమ లేకనో లేదా ఇతర సమస్యతోటి కాదు. లక్షలాది మంది ప్రజలు నా తల్లిదండ్రులు అనుకున్న ప్రజలు మొత్తం కూడా విముక్తి చేయాలి అనేది అనుకుని పోయినాయి. కాబట్టి నా తల్లిదండ్రులు నాకు గుర్తొచ్చినప్పుడు కూడా నా తల్లిదండ్రులని పక్కకు పెట్టి సమాజం గురించి ప్రజల గురించి ఆలోచించడం అనేది నిరంతరం నేను చేసిన. నేను నాకు అవకాశం అంటే ఒకసారి నాకు అవకాశం లభిస్తే చాలా సంవత్సరాలకు మా అమ్మని పిలిపించుకుని అడవిలో పిలిచి మాట్లాడినా, మా నాయన వచ్చి ఒకసారి మాట్లాడిండు. ఒక సందర్భంలో ఒకట రహస్యంగా, అంటే పోలీసులకు కూడా తెలియదు, నేను ఇప్పుడు చెప్తున్నా, రహస్యంగా చాలా సంవత్సరాలకు నేను సైకిల్ మోటార్ మీద పోయి అర్ధరాత్రి పోయి అర్ధరాత్రి ఊళ్ళో ఎవరికి తెలియకుండా పోయినా మా అమ్మ పెట్టిన కారంతో అప్పటికి, అంటే మా అమ్మకు కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి మిగిలిన అన్నం కూర కూడా కారమే ఉండే, పెట్టువన్నా తిని నేను వచ్చిన సందర్భం కూడా అది ఉంది. అది అంటే అర్ధరాత్రి అమ్మకు తెలియకుండా వెళ్ళి తలుపు కొడితే ఆ అమ్మ మిమ్మల్ని చూసి ఏమన్నా చూసింది? ముందు అసలు నేను వస్తాననేది కూడా ఊహించలేదు. అది తర్వాత నేను నరసింహరెడ్డిని మాట్లాడుతున్నా అని చెప్పి నేను 2-3 సార్లు మాట్లాడిన తర్వాత మా అమ్మ తలుపు తీసింది భయపడుతూ. అసలు పోలీసులు ఆ రోజు అంతకుముందు పోలీసులు కూడా వచ్చి నరసింహరెడ్డి అని చెప్పి మాట్లాడి తలుపులు తీయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి భయంతో చివరికి తీసింది. ఎవరు ఎందుకు వచ్చినావు ఏందని చెప్పి లొల్లి పెడుతూనే మాట్లాడి చివరికి నేను ఇక వేరు గుర్తులు నేను పలానా ఇది అని చెప్పి నేను చెప్పిన తర్వాత అర్థం చేసుకొని మాట్లాడింది. అట్లా నేను ఉన్నది ఆ రోజు ఉన్నది 1 గంట 2 గంటలు మాత్రమే నేను ఉండి రిటర్న్ వచ్చాను. అంటే కొన్ని సంవత్సరాల తర్వాత అమ్మని చూడగానే మీకు ఏమనిపించింది? అంటే చాలా ఉద్వేగం. అంటే మా అమ్మ పరిస్థితి ముఖ్యంగా, అంటే మా అన్న వేరే కాడ ఉండే భద్రాచలంలో కూడా అక్కడ పేపర్ మిల్ల పనిచేస్తుండే, ఎవరూ లేక మా అమ్మ నాయన ఎవరూ లేక ఇబ్బందులతోటి ఉన్న పరిస్థితి. అంటే కలిసిన తర్వాత కూడా చాలా విషయాలు, అంటే వ్యవసాయం పరిస్థితి ఏంటిది, అప్పులు ఏంటి, తర్వాత ఇబ్బంది ఏంటి, ఇవన్నీ విషయాలు మాట్లాడింది ఉన్న తక్కువ టైంలోనే. అంటే నేనుంటే, అంటే తను ఆశించింది ఏంటంటే నేను సెంట్రల్ గవర్నమెంట్ ప్రాగా టూర్స్లో నాకు ఉద్యోగం వచ్చేది. ఆ ఉద్యోగానికి వస్తే అమ్మకు అంటే అన్ని బాధలు ఉండకపోవు కదా అనేది ఉండే. నాపైన ఎక్కువ ఆశలు పెట్టుకున్నది. మా అన్న కంటే కూడా నాపైన ఎక్కువ ఆశలు పెట్టుకున్న పరిస్థితి ఉండే. తర్వాత నేను పార్టీలో పోయటానికంటే ముందు కూడా నా పెళ్ళి డిసైడ్ అయింది. అది నేను అమ్మాయిని కూడా చూసి నేను యాక్సెప్ట్ చేసిన నెల 2 నెలలప్పటికీ నేను పార్టీకి వెళ్ళిపోయాను. అంటే నేను తిరిగి సమాజం గురించి నేను చేయాలి, సరే పెళ్ళి కాదు అమ్మ కాదు నాకు సమాజం ముఖ్యం అనే దాంతో నేను వెళ్ళిపోయినా. కాబట్టి నా దృష్టిలో ఎప్పుడూ సమాజం గురించే ఉంది. నేను ఈవెన్ పార్ట్ నుంచి వెళ్ళేటప్పుడు కూడా సమాజం గురించి నేను ఆలోచిస్తాను. ఈరోజు కూడా ఇవాళ నేను బయటకు వచ్చిందంటే, నేను సరెండర్ అయినంటే సమాజమే నా దృష్టిలో ఉంది తప్ప ఇంకా వేరేది ఏది లేదు. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.